శ్రీ శుభంకరి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం. వేదిక బతుకమ్మ ఘాట్, ప్రగతినగర్, హైదరాబాద్. ఓం శ్రీమాత్రే నమః. నవంబర్ 5వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, బుధవారం. తిథి పౌర్ణమి, రాత్రి 7 గంటల 12 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని, ఉదయం 10 గంటల 16 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల 13 నిమిషాల నుంచి 8 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 21 నిమిషాల నుంచి 12 గంటల 7 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 4 గంటల 11 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు. ఈరోజు విశేషం కార్తీక పౌర్ణమి. ఈరోజు మహాశక్తివంతమైన రోజు. ఈ బుధవారం నాడు వస్తున్న కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. ఈ రోజు మహాశక్తివంతమైన రోజు. ఈ బుధవారం నాడు వస్తున్న కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది, విశిష్టమైనది. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఈ మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది. అలాంటి పవిత్రమైన మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి అమోఘమైన శక్తి ఉంటుంది. ఈ రోజును త్రిపుర పౌర్ణమి అని, దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఆచరించే స్నాన, దాన, జప, తప పూజలకు కోటి రెట్ల ఫలితం లభిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ ఒక్కరోజు చేసే పూజ కార్తీక మాసం మొత్తం చేసిన పూజతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. ఈ రోజు యొక్క విశిష్టత, పూజా ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు ఆచరించాల్సిన ముఖ్యమైన విధులలో ప్రప్రథమమైనది నదీ స్నానం. కార్తీక పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే బ్రహ్మీ ముహూర్తంలో పుణ్య నదుల్లో కానీ, సముద్రంలో కానీ, లేదా కనీసం చెరువులు, బావుల వద్ద కానీ స్నానం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, గంగా స్నాన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇలా వీలు కాని వారు ఇంట్లో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసేటప్పుడు హరహర మహాదేవ అని స్మరించుకుంటూ గంగా, యమున, గోదావరి వంటి పుణ్య నదులను తలుచుకోవాలి. స్నానానంతరం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ రోజు చేసే దీపారాధనకు విశేషమైన ఫలితం ఉంటుంది. 365 ఒత్తులతో దీపాన్ని సంవత్సరం పొడవునా దీపం పెట్టిన ఫలితం కోసం వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ దీపాలను శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, లేదా తులసి కోట వద్ద రావి చెట్టు కింద వెలిగించడం వల్ల అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు ప్రసరిస్తుంది. ఈ రోజు చేసే దీపదానం అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. నెయ్యితో వెలిగించిన దీపాన్ని దానం చేయడం వల్ల దారిద్ర్యం నశించి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు శివాలయ దర్శనం తప్పనిసరి. ఈ రోజు శివునికి రుద్రాభిషేకం చేయడం, బిల్వపత్రాలతో పూజించడం వల్ల జన్మ జన్మల పాపాలు భస్మీపటలమవుతాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ శివాలయాలలో జ్వాలా తోరణం అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 2 కర్రలకు గడ్డిని చుట్టి వాటిని గుడి ముందు తోరణంగా కట్టి దానికి అగ్నిని ముట్టిస్తారు. ఆ మంటల కింద నుంచి శివనామ స్మరణ చేస్తూ 3 సార్లు దూరి వెళ్లడం ఆనవాయితీ. ఈ జ్వాలా తోరణం శివుడు త్రిపురాలను దహనం చేసిన అగ్నికి ప్రతీక. ఆ అగ్ని కింద నుంచి వెళ్లడం వల్ల మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనే అరిషడ్వర్గాలు దహనమైపోతాయి. సకల దోషాలు నివారించబడతాయని నమ్మకం. ఈ రోజు శివాలయంలో వెలిగించే అఖండ దీపాన్ని దర్శించుకోవడం వల్ల కంటి సంబంధిత వ్యాధులు నయమవుతాయి. అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఈ రోజు కేవలం శివుడికే కాదు, శ్రీ మహావిష్ణువుకు కూడా అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో విష్ణువును తులసి దళాలతో పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు చాలా మంది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్రదర్శనం చేసుకుని చంద్రునికి దీపం చూపించి అప్పుడు ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం, జాగరణ వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని అంటారు. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం, శివాష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇహలోకంలో సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున ఆకాశ దీపం వెలిగించడం కూడా ఒక ముఖ్యమైన సంప్రదాయం. ఇది పితృదేవతలకు మార్గం చూపిస్తుందని, వారికి సద్గతులను కలిగిస్తుందని నమ్ముతారు. ఇక పూజా ఫలం విషయానికి వస్తే కార్తీక పౌర్ణమి నాడు చేసే పూజలు, దానాల వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే స్నానం, దీపారాధన, అభిషేకం, దానం వల్ల తొలగిపోయే ముఖ్యమైన దోషం దారిద్ర్యం. ఈ రోజు దీపారాధన చేయడం, దీపదానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి.
తెలియక చేసిన పాపాలు, గ్రహదోషాలు, ముఖ్యంగా శని, రాహు, కేతువుల వల్ల కలిగే పీడలు శాంతిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈరోజు శివునికి అభిషేకం చేయించడం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంతానం లేనివారు ఈరోజు శివపార్వతులను భక్తితో పూజించడం వల్ల త్వరలోనే శుభ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఈరోజు చేసే పూజల వల్ల జ్ఞానం, ఏకాగ్రత సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈరోజు చేసే పూజల వల్ల మనస్సు నిర్మలమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మోక్ష మార్గానికి దారి ఏర్పడుతుంది. ఈ ఒక్కరోజు చేసే భక్తి శ్రద్ధలతో కూడిన పూజ సంవత్సరం పొడవునా చేసే పూజల ఫలితాన్ని అందించి హరిహరుల సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ పౌర్ణమి రోజు శ్రీ కేదారేశ్వర వ్రతం చేసిన, వ్రత కథ విన్న విశేషమైన ఫలితం, అశ్వమేధ యాగం చేసిన ఫలితం. శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పూర్వం సూత మహర్షి సౌనకాది మునులకు కేదారేశ్వర వ్రతం గురించి ఇలా వివరించారు. కైలాసంలో జరిగిన సంఘటన. ఒకసారి శివపార్వతులు కైలాసంలో కొలువుతీరి ఉంటారు. సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, మునులు, ప్రమద గణాలు ఇలా అందరూ ఆ సభలో ఉన్నారు. నారద తుంబురులు శివలీలలను గానం చేస్తున్నారు. అంత ఆనందకరమైన సమయంలో భృంగురిటి అనే గొప్ప శివభక్తుడు ఆనందంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అతని నాట్యానికి శివుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. పరమశివుడు సింహాసనం నుంచి లేచి పార్వతీదేవిని పక్కనే ఉంచి భృంగురుటిని తన చేత్తో తట్టి ఆశీర్వదించాడు. అదే సమయంలో భృంగి మొదలైన భక్తులు శివునికి మాత్రమే ప్రదక్షిణ చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీదేవికి కోపం వచ్చింది. ఆమె భర్త దగ్గరకు వెళ్లి, స్వామి, నన్ను వదిలేసి మీరంతా మీకు మాత్రమే ఎందుకు నమస్కరించారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుంచి నన్ను వేరు చేశారు కదా అని అడిగింది. అప్పుడు శివుడు నవ్వి, దేవి, యోగులు పరమార్థం తెలిసిన వారు మోక్షం కోరుకుంటారు. వారు నిన్ను ఉపేక్షించి నన్ను పరమాత్మను మాత్రమే పూజిస్తారు. అందుకే నీకు నమస్కరించలేదు అని జవాబిచ్చాడు. పరమేశ్వరుడి భార్యనై ఉండి కూడా కనీసం నమస్కారాలకు నోచుకోలేకపోయానే అని పార్వతీదేవికి చాలా కోపం, బాధ కలిగాయి. ఎలాగైనా ఈశ్వరుడితో సమానమైన యోగ్యతను సాధించాలని, దానికోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే కైలాసం వదిలి భూలోకంలో గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. ఆ ఆశ్రమవాసులు ఆమెకు స్వాగతం పలికి, తల్లి, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు అని అడిగారు. అందుకు పార్వతీదేవి, పుణ్యాత్మురాలా, నేను హిమవంతుని కుమార్తెను, పరమేశ్వరుని భార్యను. నా భర్తతో సమానమైన యోగ్యతను పొందడం కోసం తపస్సు చేద్దామని వచ్చాను. నా కోరిక తీరే ఒక మంచి వ్రతాన్ని దయచేసి నాకు ఉపదేశించండి అని కోరింది. అప్పుడు గౌతమ మహర్షి, అమ్మా, కోరిన కోరికలు తీర్చే గొప్ప వ్రతం ఒకటి ఉంది. అదే కేదారేశ్వర వ్రతం. నువ్వు ఆ వ్రతాన్ని ఆచరిస్తే నీ మనోభీష్టం తప్పక నెరవేరుతుంది అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ వ్రత విధానం ఏమిటో వివరించండి అని కోరింది. గౌతముడు ఇలా చెప్పసాగాడు. తల్లి, ఈ వ్రతాన్ని భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి రోజున ప్రారంభించాలి. ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన మనస్సుతో 21 దారాలతో తయారు చేసిన తోరాన్ని చేతికి కట్టుకోవాలి. షోడశోపచారాలతో స్వామిని పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాతే ఆహారం తీసుకోవాలి. ఇలా వ్రతం మొదలుపెట్టిన రోజు నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు కేదారేశ్వరుణ్ణి పూజించాలి. ఇంకా ధాన్యం రాశిగా పోసి దానిపై ఒక పూర్ణ కుంభాన్ని ఉంచాలి. ఆ కలశానికి 21 సార్లు దారం చుట్టి పట్టు వస్త్రంతో కప్పి అందులో నవరత్నాలు లేదా బంగారాన్ని ఉంచి గంధం, పుష్పాలు, అక్షతలతో పూజించాలి. 21 మంది బ్రాహ్మణులను పిలిచి వారి పాదాలు కడిగి భక్తితో పూజించి వారికి రుచికరమైన భోజనం, తాంబూలం, దక్షిణలు ఇచ్చి తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతం చేస్తే శివుడు సంతోషించి కోరిన కోరికలన్నీ తీరుస్తాడు అని వివరించాడు. వ్రతఫలం. గౌతమ మహర్షి చెప్పిన విధంగానే పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ఆమె కోరుకున్నట్లే తన శరీరంలో సగభాగాన్ని ప్రసాదించాడు. అలా పార్వతీదేవి అర్ధనారీశ్వరి అయి భర్తతో కలిసి కైలాసానికి తిరిగి వెళ్ళింది. కొంతకాలానికి చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందీశ్వరుని ద్వారా ఈ వ్రతం గురించి తెలుసుకున్నాడు. ఈ వ్రత గొప్పతనాన్ని మనుషులకు కూడా తెలియచేయాలని ఉజ్జయిని నగరానికి వచ్చాడు. ఆ నగరాన్ని పాలిస్తున్న వజ్రదంతుడు అనే రాజుకు ఈ వ్రత విధానాన్ని వివరించాడు. రాజు కూడా వ్రతాన్ని ఆచరించి శివుని దయ వల్ల గొప్ప సార్వభౌముడయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు ఆ మహాశివుణ్ణి లేదా శ్రీ మహావిష్ణువుని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించినా ప్రార్థించినా ఓం నమః శివాయ అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియజేసి లక్షల మందికి ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యం కల్పించండి. మీ కామెంట్ ద్వారా ఎంతో మంది ఈరోజు స్వామి వాళ్ళ నామాన్ని స్మరిస్తారు. ఆ పుణ్యం మీకు కూడా లభిస్తుంది.
ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా మంచి జరుగుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. రుణ బాధలు క్రమంగా తొలగుతాయి. అనవసరపు వ్యక్తుల పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పనులు చేపడతారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు మొదలు పెడతారు. స్థానచలనం ఉంటుంది. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం వింటారు. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. మీ తక్షణ కోపం మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ప్రయాణాల సమయంలో వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ నేతలు సమావేశాలతో బిజీగా ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశించినంత ఉండదు. స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల అనారోగ్యానికి గురవుతారు. గతంలో చేజారిపోయిన వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. ఈశ్వర ఆరాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో మంచి మార్గంలో చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉంటాయి. అభీష్ట సిద్ధికై విశేషంగా కృషి చేయాల్సి ఉంటుంది. మనోబలం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఒక పని వల్ల మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మనశ్శాంతి లభిస్తుంది. కృషితో ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కుతారు. వృత్తి ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరును తెచ్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. విదేశాల్లో ఉన్న సంతానం విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు సంభవం. సంతాన యుగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది. అనవసరమైన ఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా ఆదాయానికి డోకా ఉండదు. ఓ తప్పుడు సమాచారం అందుకుంటారు. కొత్త ఆలోచనలు పరీక్షించడానికి సరైన సమయం. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మహిళలు కొన్ని విషయాలను పట్టించుకోకపోవడం మంచిది. ప్రశాంతతకు భంగం కలిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి విందుల్లో పాల్గొంటారు. మీ ఆశయ సిద్ధికి బంధువులు సహకరిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కాలం సహకరిస్తుంది. ధైర్యంగా పనులు పూర్తి చేయండి. ఉద్యోగంలో ఇబ్బందుల నుంచి బయటపడతారు. విఘ్నాలు ఉన్న పనులు పూర్తి చేసి కోరుకున్న ఫలితం పొందుతారు. సాహస కార్యాలు అనుకూలంగా ఉంటాయి. ధన లాభం ఉంది. కష్టపడి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు గోచరిస్తున్నాయి. ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పారిశ్రామిక వర్గాల ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి తప్పకపోవచ్చు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. ఆస్తుల విషయంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్య పరిష్కారం అవుతుంది. కానీ అది మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. ఈరోజు ఒక అనుకోని సంఘటన నుంచి నేర్పుగా బయటపడతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. దైవ దర్శనాలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వినోదం విలాసాలకు ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబం కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగిపోతాయి. వస్త్రాలు లోహ వ్యాపారులకు పనివారితో చికాకులు తప్పవు. విదేశీయానం రుణయత్నాలు ఫలిస్తాయి.
దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆత్మీయుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. కొత్త బాధ్యతలు బలవంతంగా స్వీకరించాల్సి వస్తుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. చక్కటి విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. పదోన్నతులకు అవకాశం ఉంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. సమస్యలు తొలగుతాయి. అదృష్ట యోగం ఉంది. భాగస్వామి వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ప్లాటును కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు పలుకుబడి గల వ్యక్తులు సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయ వర్గాలకు అనూహ్యంగా పదవులు లభించే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు. వాహన యోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దూర ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో భాగస్వాముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలుగుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. మహిళలు తమ మాట తీరుతో ఆకట్టుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇష్ట దైవారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగుతాయి. వివాదాలకు తావివ్వకూడదు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగంలో మీరు అనుకున్నట్లే జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు. కుటుంబంలో ఒకరి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకున్న రీతిలోనే కొనసాగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. స్వయం కృషితో పనులు చక్కదిద్దుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరిగి మీ మాటే చెల్లుబాటు కాగలదు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. అనుకున్నవి సాధించడానికి వ్యక్తిగత సంబంధాలు వాడుకొని ఆగ్రహానికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు తప్పవు. ముఖ్యమైన వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. బంధుమిత్రుల ధన సహాయం ఆశిస్తారు. కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి ఆనందంలో ముంచెత్తుతాయి. ఇష్ట దేవతను స్మరించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది. ఇబ్బందులు తొలగుతాయి. ధర్మం గెలిపిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక పనిలో పురోగతి ఉంటుంది. తగినంత విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థికంగా మరింత బలపడతారు. కొన్ని రుణ బాధల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్నిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తుల కొనుగోలులో ఆటంకాలను అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదనపు సంపాదనకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడతారు. వచ్చే మంచి రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల ప్రశంసలను అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధికి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం గోచరిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం చేకూరుతుంది. ఆస్తి వివాదాలు ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.
ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబం కోసం ధనం అతిగా ఖర్చు చేస్తారు. పత్రికా సంస్థల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ నాయకులు సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. విశేష లాభాలు ఉంటాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆవేశపడితే సమస్య ఎదురవుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. తల్లి తరపు వారి నుంచి లాభపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. బాంధవ్యాలు బలపడతాయి. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ, ఇల్లు కానీ కొంటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వారికి ఆర్థిక సాయం అందజేస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తప్పవు. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. ఖర్చులను నియంత్రించుకోవాలన్న ఆలోచన ఫలిస్తుంది. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఒత్తిడి, చికాకు అధికమవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలంతో విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల వల్ల రుణాలు తీర్చగలుగుతారు. ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. చేతి వృత్తులు, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన అవసరం. అభీష్ట సిద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. భూలాభం సూచితం. ఒక సమస్య నుంచి బయటపడతారు. అనేక మార్గాల్లో విజయాలు సాధించే అనుకూల కాలం ఇది. కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం. ఇంట బయట మంచి ప్రయోజనాలే చేకూరుతాయి. మీ మంచితనం, చాకచక్యంతో సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. స్థిరాస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి మాట వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని సమస్యల కారణంగా ఇంట్లో చికాకులు బయలుదేరుతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇంట బయట ఒత్తిళ్లు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త విధులు చేపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అత్యంత శ్రేష్టమైన సమయం. సంకల్పం సిద్ధిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. సంఘంలో కీర్తి పొందుతారు. ప్రతిభతో ఆకర్షిస్తారు. బంధుమిత్రులతో ఆనందిస్తారు. పర్యావరణ ప్రాజెక్టులో పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఊహించని ప్రయాణాల వల్ల అసౌకర్యానికి గురవుతారు. గతంలో సమస్యలను పరిష్కరిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి చికాకులు తప్పవు. మహిళలు నేర్పుతో వ్యవహరించి సత్ఫలితాలు పొందుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ధోరణి నిరుత్సాహపరుస్తుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఇంట బయట ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల కొత్త గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇష్టదైవ ప్రార్థన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. కొన్ని ఆటంకాలు ఉంటాయి, తెలివిగా ఎదుర్కోవాలి. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. సొంత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని మిత్రులతో పంచుకుంటారు. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ప్రారంభంలో చిక్కులు నెలకొన్న క్రమేపీ సర్దుకుంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. స్పెక్యులేషన్ ద్వారా ఊహించని లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తుల ద్వారా మీ పనులు చక్కబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. శాస్త్ర సాంకేతిక రంగాల వారికి అనుకూలమైన కాలం. గృహంలో మార్పులు కొంత అసౌకర్యానికి కలిగిస్తాయి. వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటించడం ఉత్తమం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిభా పాఠవాలతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఇల్లు మారుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంట బయట అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం అవుతాయి. కొత్త రుణ ప్రయత్నాలు, కుటుంబంలో భార్యతో చికాకులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో సంతృప్తికరంగా ఉంటాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల సలహా పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు ఏకాగ్రత చాలా ముఖ్యం. రుణ ప్రయత్నాల్లో ప్రతికూలతను ఎదుర్కొంటారు. మహిళకు ఆరోగ్య సంబంధ చికాకులు తలెత్తే ఆస్కారం ఉంది. చిరు వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. సన్నిహితులతో కలిసి విహారయాత్రల్లో పాల్గొంటారు. నరసింహస్వామిని స్మరించండి. అంతా శుభమే జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు అభీష్ట సిద్ధి పొందుతారు. లాభాలు ఉంటాయి. దగ్గర వారి వలన ఒక మేలు జరుగుతుంది. ఇంట బయట కలిసి వస్తుంది. బుద్ధి బలంతో విజయాలు సిద్ధిస్తాయి. ధనలాభం సూచితం. భూ గృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ఎదురు చూస్తున్న ఫలితం సిద్ధిస్తుంది. మంచి జీవితం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల నుంచి ఎవరికీ హామీ ఉండవద్దు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు ఉంటాయి. ఆలోచనలను అమలు చేస్తారు. పనుల్లో జాప్యం తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు ధనం వెచ్చిస్తే ఆర్థిక భారం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు చికాకులు తొలగిపోతాయి. వ్యయ ప్రయాసలను ఎదుర్కొంటారు. బంధువులు మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కళారంగం వారికి ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ నుంచి ధన సహాయం అర్థించే వారిని పట్టించుకోకపోవడం ఉత్తమం. ప్రియురాలి అనవసరపు డిమాండ్లకు ఒప్పుకుంటే ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఉద్యోగులు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది.
ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు. ఉత్తర ప్రత్యుత్తరాలు ఏకాగ్రత అవసరం. ఇతరులను సాయం చేసి చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. లీగల్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. లక్ష్మీదేవిని స్మరించడం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓం నమ శివాయ. 15వ రోజు కార్తీక పురాణం వ్రతకథ పూజా విధానం పాటించవలసిన నియమాలు. 15వ అధ్యాయం. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపాన్ని పొందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినో కూడా పూర్తి కానే రాదు. కాని మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను, సావధానుడువై ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగెను. ఈ మాసమున హరినామ సంకీర్తనములు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున పడి కొట్టుమిట్టాడుదరు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా ఆ శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములిచ్చిన ఎడల విశేషమైన ఫలితం పొందుతారు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచూ ఉండగా విమానమెక్కి వైకుంఠానికి పోవుదురు. నెల రోజులు చేయలేము అని అనుకునేవారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించాలి. ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా కూడా అట్టివారల సమస్త పాపములు హరిస్తాయి. అందులో ఒక కథ కూడా ఉంది, చెప్తాను అని వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడైన దయార్థ హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకొచ్చి కార్తీక మాసం అంతయు కూడా అచ్చట్నే గడిపి పురాణ పఠనము చేయ తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు తీసుకొచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి కూడా చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము అంటే ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయున్న వత్తిని తినవలసిందేనని అని అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగాను. నోట కరచియున్న పత్తి చివర అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చాను. అది కార్తీక మాసం. శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చేత దాని పాపములన్నీ కూడా హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపం వచ్చాను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించి, ఓయి, నీవెవ్వడువు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతోనున్న ఆరిపోయిన ఒత్తిడి తినవలనని దానిని నోట కరిచి పక్కనే ఉన్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుట చేత నా పాపములన్నీ పోయినందున నేను పూర్వజన్మం ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు మూషిక జన్మం ఎత్తాల్సి వచ్చిందో దానికి గల కారణమేంటో విశదీకరింపుము అంటూ కోరాను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వమును తెలుసుకుని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడు అని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించటం కోసం వ్యవసాయం చేస్తూ ధనాసపరుడై వైదేవ పూజలు నిత్య కర్మములు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తెరుచు మంచివాళ్లను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత కలవాడై ఆడపిల్లల్ని అమ్మే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించి ధనాన్ని కూడబెట్టుచు సమస్త తిరుబండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటినే ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనమును నీవు అనుభవింపక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. కాబట్టి మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుగటి జన్మ పాపమును అనుభవించుచుంటివి.
నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి తీసుకుని ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ మోక్షాన్ని పొందు అని అతనికి నీతులు చెప్పి పంపాను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యవందలి పంచదశాధ్యాయం 15వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణం భాగాలుగా మీకు అందిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.